చచ్చిన శవాన్ని జన్మనిచ్చిన తల్లిని మమ్మీ అని ఒకే పేరుతో పిలవటం మీకలవాటు కావచ్చు, కానీ నాకదిష్టం లేదు. నీకీ విషయం చాలాసార్లు చెప్పాను. సారీ. అన్నీ తెలుసుకోండి. అనుకూలం అనిపిస్తే అలవాటు చేసుకోండి. పనికిరాని వాటిని నిర్మోహమాటంగా వదిలేయండి. జగ్గప్ప బావ పోతూ పోతూ పిల్లలందరి బాధ్యతని నామీద పెట్టిపోయారు. ఆ క్షణం నుంచి మీ అందరికీ అమ్మనయ్యాను. వాళ్ళు వీళ్లన్న భేదం లేకుండా అందర్నీ కన్నతల్లిలా చూసుకుంటున్నాను. ఈ కథ మొత్తం నీకు తెలిసిందే. అయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీకోసం. అవును, నీకోసమే. నువ్వు వాళ్లతో అంటి ముట్టనట్టుగా ఉండటం, ఏదో ఒక మిషతో దూరంగా ఉండటం నేను గమనించాను కైలాష్. నా దృష్టిలో నీకు వాళ్లకు తేడా ఏమిటో తెలుసా? నిన్ను కన్నాను, వాళ్లను పెంచాను, అంతే. అంతకు మించి ఏ తేడా నీ నుంచి కనిపించటం నాకిష్టం లేదు. నిజమేనమ్మా, కానీ ఎలా ఎలా నన్ను అందరితో కలిసిపోమంటావు? అశ్విని అక్క సరే, జగ్గప్ప పెద్దనాన్న కూతురు, నాకు అక్కే. కానీ అక్ష సాత్విక్ బాబాయ్ కూతురు, నాకు చెల్లి. కానీ వాడెవడమ్మా? ఆ రుతిక్ గాడు, ఆ శ్రావణ్ గాడు వల్ల పుట్టినవాడు. వాడు నాకు అన్నలా అవుతాడమ్మా. పైగా మీరందరూ వాడిని ముద్దు చేస్తారు. అసలు వాడిని కైలాష్, రుత్విక్ ని నువ్వు శ్రావణ్ కొడుగ్గా చూస్తున్నావు. మేము మీనాక్షి పిన్ని కొడుగ్గా చూస్తున్నాం. ఇంతకు ముందు మనింట్లో ఒక కుక్కపిల్లుండేది. దారిలో దొరికిందని నువ్వే ఇంటికి తెచ్చావు. దాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకునేవాడివి. దాన్ని విడిచి ఒక క్షణం కూడా ఉండేవాడివి కాదు. అది చనిపోతే నువ్వు కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. అలాంటి కుక్కలకి పిల్లులకి లేని వ్యత్యాసం సొంత పిన్ని కొడుకులో చూస్తున్నావు. ఒకవేళ అదే నీ అభ్యంతరమైతే నీ పద్ధతి, నీ మనసు మార్చుకో. లేదంటే నేనే దగ్గరుండి నీ కేర్ ఆఫ్ అడ్రస్ మార్చాల్సి ఉంటుంది. నీ ప్రవర్తనలో మార్పు నాకు కనిపించాలి కైలాష్. వెళ్ళు. హాయ్ కైలాష్. హాయ్. ఏంటి వాడి డల్ గా ఉన్నాడు? పెద్దమ్మ దగ్గర క్లాస్ పడిందా? పద. హాయ్ అత్తయ్య. ఏమ్మా, వారి నుంచి పత్తలేవు? రాకూడదనుకున్నావా? అయ్యో అలా ఏం లేదత్తయ్య, ఎగ్జామ్స్ కదా, నిన్ననే అయిపోయాయి. ఈరోజు వచ్చేసా కదా. సరే, వెళ్ళి భోజనం చేయండి, నేను వస్తున్నాను. అలాగే. అవునదినా, రిత్విక్ గాడి వచ్చినప్పటి నుంచి కనిపించట్లేదు. ఏంటే ఎగ్జామ్స్ రాశాక నీ బ్రెయిన్ ఎగ్జాస్ట్ అయిపోయిందా? అవును. ఈరోజు ఏం వారం? ఆదివారం. మరి రిత్విక్ గాడు ఎక్కడుంటాడు? బైక్ రేసింగ్ లో. మరి మరి
be no more. రేయ్, ఇప్పుడే చెప్తున్నాను, మన 5గురి అంబిషన్ ఇండియా టాప్ బైక్ రైడర్ అవ్వాలని. అంత ఎక్స్పెన్సెస్కి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి మన 5గురిలో ది బెస్ట్ ఎవరో వాడికి మిగతా 4 స్పాన్సర్ చేయాలి. ఇలా మొత్తం మనం 3 రేసెస్ పెట్టుకుంటున్నాం. ఇందులో ఎవరు ఎక్కువ రేసుల్లో గెలుస్తాడో వాడే విన్నర్. ఓకేనా? ఓకే. ఓకే. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, go!
Chalaki Chanti. So, viewers, very cool. ఏ బా కదలకే డిజైన్ సరిగ్గా రావడం లేదు. అబ్బా నువ్వు మనుషులకు కాదక్క, చెట్లకి రాళ్ళకి అలా కదలకుండా ఇంకేమైనా ఉంటాయేమో చూసి వాటికి పెట్టు మెహందీ. ఈ వాగడంలో ఇంకో 100 సార్లు కదిలావు. ఆగో. దాని నోరు వాక్కుండా ఉండాలంటే ముందు చేతులు కాదక్క, దాని పెదాలకు పెట్టి గోరింటాకు. 2 గంటలైనా నోరు తెరవదు. మనకు మనశ్శాంతిగా ఉంటుంది, దానికి లిప్స్టిక్ ఖర్చు తగ్గుతుంది. ఒరే ఎదవా, పెదాలు పండాలంటే తమలపాకు వేస్తారా, గోరింటాకు పుయ్యరు. రేపి వెదవా పెళ్ళాం కడుపు పండాలంటే గోరింటాకు తినిపించేలా ఉన్నాడక్క. ఎందుకట్టా ఎక్కిలిస్తున్నావు? అది అంటుంది నిన్నే. నన్నెందుకు అంటుంది? నీ పెళ్ళాన్ని గురించి అంటుంది. ఏ అది నువ్వు కాకూడదా? లైట్ అంటే ఇంకా అంటే ఏంటి? నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. అంటే ఆ ఋతుగాడి మీద ఉన్నాయి ఫీలింగ్స్. అదిగో వచ్చాడు మట్టి మనిషి, ఎంత దుమ్ము కొట్టుకుపోయాడు చూడు. రే అన్నయ్య, ముందు నువ్వు వెళ్ళి డిటర్జెంట్ సోప్ తో ఒళ్ళు ఉతుక్కురారా, లేదంటే భరించడం మా వల్ల కాదు. అబ్బా నువ్వుండవే. ఏరా ఇంతకీ రేస్ గెలిచావా? ఖచ్చితంగా గెలిచే ఉంటాడు. ఇంతకీ కప్పేది రితు. అబ్బా వాణ్ణి మాట్లాడివ్వండి. నువ్వు చెప్పరా, రేస్ గెలిచావా? నీ తమ్ముడు కాకుండా ఇంకెవరు గెలుస్తారక్క? రేయ్ నాకు తెలుసురా ఖచ్చితంగా నువ్వే గెలుస్తావని, అందుకే ఇక్కడే కూర్చుని ఎదురు చూస్తున్నాను. ఐ లవ్ యు రా ఋతు. ఏంట్రా దూరం పెడుతున్నావు? 1 minute రా. రేయ్ ఏంట్రా ఇది? కొత్తగా అడుగుతావేంట్రా? వీడు ఆ వెధవల నలుగురు మీద, అదే వీడి ఫ్రెండ్స్ మీద గెలిచిన ప్రతిసారి ఇంటికి వచ్చేటప్పుడు ఈ కప్పేగా తెచ్చేది. ఇలా గెలిచిన కప్పులు అదిగో అక్కడ కొలువు తీర్చాం, చూడలేదా బంగారు? ఏరా రేసు నుంచా? అవును పెద్దమ్మా. సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్వి, నీకీ వ్యసనమేంట్రా? వ్యసనం కాదు పెద్దమ్మా, అలవాటు.
ఏంట్రా దానికి దీనికి తేడా? మొదలుపెట్టాక దాన్ని మనం ఆపగలిగితే అలవాటు, మొదలుపెట్టాక అది మన అంతు చూస్తే వ్యసనం. నేను వద్దనుకుంటే ఆపగలను పెద్దమ్మా. ఇది లాస్ట్ ఛాన్స్. ఈ ఇయర్ సెలెక్ట్ కాకపోతే ఇంకెప్పుడు జీవితంలో రేసుల జోలికే పోను, సరేనా? ఏం కొటేషన్ ఇచ్చారా? పంచు పేలింది. ఒక్క మాటతో పెద్దమని కన్విన్స్ చేసేసావు. వేదవా, అసలు ఎలా తడతాయిరా ఈ మాటలు? అసలు ఏ టాపిక్ గురించైనా ఎలా మాట్లాడతావు నువ్వు? రే అన్నయ్య, ఈ దయ్యం నిన్న ఎగ్జామ్ లో లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చూపించలేదు. అది ఫస్ట్ వస్తుంది, మహా అయితే నేను సెకండ్ వస్తాను. దీంతో మాట్లాడొద్దు అసలు. ఓసి మెంటల్, నీకో విషయం చెప్పనా? సెకండ్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ ఫస్ట్. ఫస్ట్ వచ్చిన వాడికి ఇంకా టార్గెట్ ఉండదు, ఫుల్ టెన్షన్స్ తప్ప. ఆ ప్లేస్ కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. కానీ సెకండ్ వచ్చిన వాడికి తనే ఫస్ట్ రావాలని టార్గెట్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, నో డైవర్షన్. ఇప్పుడు చెప్పు, ఎవరు బెస్ట్, ఫస్టా సెకండా? నేనే. నీకిన్ని విషయాలు ఎలా గుర్తుంటాయి రితు? నీకు ఎస్ఎంఎస్ పంపిస్తా, నీ సెల్లో నో స్పేస్ అని వస్తే ఏం చేస్తావు? పనికి మాలిన ఎస్ఎంఎస్ నుంటే డిలీట్ చేస్తా. మరి అవన్నీ నువ్వు సేవ్ చేసుకున్నవి కదా. అయినా నువ్వు పంపిన ఎస్ఎంఎస్లు రావాలంటే నేను వాటిని డిలీట్ చేయాల్సిందే కదా. అదే సూత్రం నీ బుర్రకు కూడా అడాప్ట్ అవుతుంది. నీ బుర్రలోంచి పనికిమాలిన విషయాలు డిలీట్ చేసేయి, ఆటోమేటిక్గా చదివినవి గుర్తుంటాయి. వావ్, ఏంటి వాడి స్పెషాలిటీ అన్నావు? అదేంటన్నది ఇప్పుడు అర్థమైంది కదా. సింపుల్ గా చెప్పాడు, బట్ స్ట్రాంగ్. ఋతు, ఏ ఋతు, ఇదేంటి కప్పు చేతికిచ్చి కామ్గా వెళ్ళిపోయారేంటి అందరూ? లేకపోతే నీ చుట్టూ తిరుగుతూ నీ మాటలు వింటారనుకున్నావా? ఓసే మెంటల్, అసలు దీపు వచ్చింది రుత్విక్ కోసం కదా. దీపు వచ్చింది రుతుగాడి కోసమా? నాతో ఫ్రెండ్షిప్ అయినా నిజమా? అది కూడా అన్నయ్య గాడి కోసమేనా? ఇంతకీ దీనికి అన్నయ్య ఎందుకు ఇష్టం? బాగున్నాడనా, బావగా ఉన్నాడనా? నీ బుర్రలోంచి పనికిమాలిన విషయాలు డిలీట్ చేసేయి. ఓకే ఓకే. స్కూల్ ఫీజు కట్టమని చెప్పిండ్రు. పెద్దమ్మ కాడ పైసలు లేవంది, నీ కాడ కూడా పైసలు లేవంది. లేదు, ఎట్లయినా సరే పైసలు సంపాదించాలి. అమ్మ సంపాదించే పైసలతో గా పిల్లల ఫీజులు కట్టకూడదు. గాళ్ళు నా బాధ్యత. గా ఫీజు నేనే కట్టాలి. నేనే కట్టాలి.
అను వస్తుందిరా, అను వస్తుంది. ఎవరో వస్తుంది. అరే సర్దేయండి రా, సర్దేయండి. రేయ్, ఇవాళ పొద్దుగాల డాక్టర్ గాడికి పోతే మందు, మాంసం, బీడి, గుట్కా, పేకాట అన్నీ ఇడిసిపెట్టేయమన్నాడు రా. అందుకే ఈ రోజు నుంచి అన్నీ ఇడిసిపెడుతున్నా. మళ్ళా నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండ్రి, సమజయిందా? ఏ పేకాటగా చెల్లమ్మా, డాక్టర్గా చెప్పిన సంగతి చెప్తున్నా. గంతే, ఏం రావాలి? మంచిగుంది మామా. మందు, చీకు ముక్కలు, చిల్లర రూపాయలు అన్నీ పెట్టుకొని అన్నీ బంద్ చేస్తున్నాను కహానీలు చెప్తున్నావులే. ఇయాల రేపు డాక్టర్లు పేకాట కూడా బంద్ చేయమని చెప్తున్నారులే. ఇదే లాస్ట్ చెల్లెమ్మ, గింకెప్పుడు ఆడ యములోడు రాజన్న మీద. అరే చూప్.